హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వెండి తెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఇండియన్ సినిమాలో అపజయం ఎరుగని దర్శకుడిగా సత్తా చాటుకుంటున్నారు. తెర వెనుక అద్భుతాలు సృష్టించిన జక్కన్న అప్పుడప్పుడు కెమెరా ముందు వచ్చి తలక్కున మెరుస్తుంటారు. ఫుల్ లెంత్ రోల్ చేయకపోయినా గెస్ట్ రోల్ తో అభిమానులను అలరిస్తుంటారు. ఇప్పటికే పలు చిత్రాల్లో అతిథి పాత్రలో నటించిన రాజమౌళి ఇప్పుడు హిందీ వెబ్ సిరీస్ లో క్యామియో అపియరెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రచార చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ, బాలీవుడ్ నటీనటులు, ఇండస్ట్రీలో పరిస్థితులకు తెర రూపం తీసుకొచ్చేలా రూపొందించిన ఈ ట్రైలర్ అలరిస్తుంది. అయితే ఇందులో రాజమౌళి కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ నేపథ్యానికి తగ్గట్టుగా పలువురు సినీ ప్రముఖులను అతిథి పాత్రలో చూపించారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ఒక షాట్ లో కనిపించారు. వీళ్ళిద్దరూ దేని గురించో చర్చించుకుంటున్నట్లు చూపించారు. షారుఖ్ ఖాన్, దిశా పటాని, కరణ్ జోహర్ తదితరులు ఈ ట్రైలర్ లో కనిపించారు. ఈ సిరీస్ లో బాబీ డయల్, లక్ష్య, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి గతంలో తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సై, మగధీర, ఈగ, బాహుబలి, RRR చిత్రాల్లో కనిపించారు. రెయిన్బో, మజ్ను సినిమాలలో అతిథి పాత్రలో పోషించారు. కల్కి 2898 AD మూవీలో బౌంటీ హంటర్ పాత్రలో అలరించారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకు రూపొందించిన హిందీ వెబ్ సిరీస్ లో స్పెషల్ అపియరెన్స్ ఇస్తున్నారు. రాజమౌళి సినిమాలో నటించాలని పెద్ద పెద్ద హీరోలు కూడా కోరుకుంటుంటే ఆర్యన్ ఖాన్ మాత్రం ఏకంగా రాజమౌళినే డైరెక్టర్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రాజమౌళితో సినిమా చేయాలని అమీర్ ఖాన్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారట. అది ఇంకా నెరవేరకపోయినా బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లో రాజమౌళి, అమీర్ కలిసి సినిమా చేస్తున్నట్లు చూపించారని తెలుస్తుంది. మరో 10 రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.